చెప్పగానే నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమర్ మరాహలో. What is life? To be precise, life is nothing but the time period we're alive between birth and death. Alive అనుకుంటే నీడ్స్ మాత్రమే ఉంటాయి, అదే లివింగ్ అనుకుంటే ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ అలైవ్ కాన్సెప్ట్ని మనుషులు లివింగ్గా భ్రమపడతారు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇఫ్ వీ రీకాల్ హిస్టరీ, ఆది మానవుడికి మొదట ఆకలేసింది, ఆ తర్వాత నిద్ర, సెక్స్ కావాలనిపించింది. యాక్చువల్గా ఇవే మన శరీరానికి కావాల్సిన బేసిక్ నీడ్స్. ఇలా మనిషి వేల ఏళ్ళు గడిపాడు. ఆ తర్వాత వేరే నీడ్స్ యాడ్ అయ్యాయి, కానీ దేర్ ఎస్టీమ్ నీడ్స్ ఫర్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్. సరిగ్గా ఆలోచిస్తే ఇప్పుడున్న మనిషి అవసరాలలో చాలా వరకు అనవసరాలే. ఇది అర్థం అవ్వాలంటే లాజికల్ థింకింగ్ ఉండాలి. లాజిక్ అనే సబ్జెక్ట్ చాలామందికి మింగుడు పడదు. యాక్చువల్గా ఫుల్లెస్ట్ ఫామ్లో ఎమోషన్స్ ఆర్ హైలీ డేంజరస్, న్యూక్లియర్ వెపన్స్ లాంటివి. ఫ్యూచర్లో ఈ ప్రపంచ నాశనానికి ఏ పాండమిక్ ఓ న్యాచురల్ కెలామిటీయో కారణం కాబోదు, కేవలం ఎమోషన్సే. అసలు మనుషులు ఎంత ఎమోషనల్ ఫూల్సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆహారం సంపాదించుకునే ఏజ్ రాగానే తల్లి జంతువు పిల్లల్ని వదిలేస్తుంది, ఆ తర్వాత గుర్తు కూడా పట్టదు. కానీ అదే మనిషి తన బ్లడ్ అంటాడు, జీన్స్ అంటాడు, ఆ పిల్లలకు ఆస్తులు సంపాదించడం కోసం నానా కష్టాలు పడతాడు. అమెరికా వెళ్ళడమే టార్గెట్ అని చిన్నప్పటి నుండే పిల్లలకు నూరిపోస్తారు. దానికోసం ఆస్తులు అమ్ముతారు, అప్పులు చేసి మరీ పంపుతారు. తీరా ఎయిర్పోర్ట్లో పిల్లల్ని పట్టుకొని తెగ ఏడ్చేస్తారు. ఆ తర్వాత ఓల్డ్ ఏజ్లో పిల్లల దగ్గర లేరని లైఫ్ లాంగ్ బాధపడతారు. ఫ్యూచర్ సుఖంగా ఉండాలని ప్రైమ్ ఏజ్లో హెల్త్ని పనంగా పెట్టి మరీ కష్టపడి డబ్బు సంపాదిస్తారు. ఆ తర్వాత అదే డబ్బుని పోగొట్టుకున్న హెల్త్ కోసం తిరిగి ఖర్చు చేయాల్సి వస్తుంది. అసలు మనం బాగా గమనిస్తే బర్త్ టు డెత్, ప్రతి దాని వెనుక దాగుంది సైన్స్ అండ్ లాజిక్కే. అంతెందుకు, ఈ ఆడిటోరియం డిజైన్, ఆ సీటింగ్ ప్యాటర్న్, ఈ మైక్, దీంట్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రిసిటీ, దాని నుండి పుట్టే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, తద్వారా వచ్చే సౌండ్, ఇలా ప్రతి దాని వెనుక ఉంది సైన్స్ అండ్ లాజిక్కే. సో లాజిక్ ఈజ్ లైఫ్ అండ్ లాజిక్ షుడ్ బి ద వే ఆఫ్ లైఫ్. What is life? It is the time period we live between birth and death. Alive anukunte undedi just praname. Ade living anukunte undedi జీవం. జీవానికి ప్రాణానికి మధ్య తేడా తెలియాలంటే లైఫ్ని సంపూర్ణంగా బతకాలి, జస్ట్ గడపడం కాదు. జీవం అంటే అనిర్వచనీయమైన ఎన్నో అనుభూతుల సమాహారం. ఒక్కసారి కొన్ని అనుభూతులను గుర్తు చేసుకోండి. నవమాసాలు మోసి కన్నబిడ్డని పొత్తిళ్లలో తొలిసారిగా ఎత్తుకున్నప్పుడు ఆ తల్లి కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని, ఆ బిడ్డకు పాలిచ్చినప్పుడు వచ్చే అనుభూతిని ఏ లాజిక్ అయినా డిఫైన్ చేయగలదా? ఫస్ట్ టైం చంద్రుడి మీద అడుగుపెట్టిన మనిషికి కలిగిన అనిర్వచనీయమైన ఫీలింగ్ని ఏ రాకెట్ సైన్స్తో కొలవగలం? ఎమోషన్సే ఈ ప్రపంచ మనుగడకు ఆధారం. లాజిక్స్ అవసరమే, కానీ ప్రధానం కాదు. నిజానికి ఎమోషన్స్ విలువ తెలియకపోతేనే వితండవాదాలు వస్తాయి. జంతువుల్లా కాకుండా పిల్లల ఆలనా పాలనాతో పాటు వారి బాగు కోసం జీవితాంతం సర్వం ధారపోసే ఆ పేరెంట్స్ కష్టం ఎంత గొప్పది! ఆ రుణం తీర్చుకోగలమా? అవును, ఎయిర్పోర్ట్లో పిల్లల్ని పట్టుకుని ఏడ్చే బాధ ఆ క్షణమే ఉంటుంది, కానీ ఆ పిల్లలు వృద్ధిలోకొచ్చి సుఖంగా బ్రతుకుతున్నారన్న సంతోషం పేరెంట్స్కి లైఫ్ లాంగ్ ఉంటుంది. ప్రాణి పుట్టుకకు సైన్స్ అండ్ లాజిక్ సప్లై చేశారు, బానే ఉంది. కానీ అలా పుట్టిన ప్రాణి ఇమ్మీడియట్గా ఏడుస్తేనో లేక నవ్వితేనో బ్రతికున్నట్టు లెక్క. ఆ రెండిట్లో ఏదీ చేయకపోతే 2 దెబ్బలేసైనా ఎమోషన్ నేర్పిస్తుంది డాక్టర్. సో పుట్టుకతోనే ఒక మనిషికి నేర్పేది ఎమోషన్ మాత్రమే, లాజిక్ కాదు. జస్ట్ రీకాల్ a mother's love, father's care,
spouses' companionship, brothers' bonding, sisters' affection, kids' adoration, lovers' intimacy, and friends' attachment. Nothing can match them in this world. No logic can understand them. So, in simple words, emotions are happiness, emotions are life. We have a new champion this time, Miss Indumati. Thank you so much. Thank you.